హలో అండి, వెల్కమ్ టు సుకీ ట్రెండింగ్ వ్లాగ్స్. నేను మీ సిరి. సో ఇవాళ నేను చూపించే రెసిపీ బ్రెడ్ పిజ్జా అండ్ బ్రెడ్ శాండ్విచ్. సో శాండ్విచ్ అయితే మీరు చూసుంటారు, కానీ బ్రెడ్ పిజ్జా అయితే ట్రై చేసి ఉండరండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాగే ఇంకా బయట నుంచి అయితే ఆర్డర్ చేయడం మానేస్తారండి. పిజ్జా, డామినోస్ అయితే ఇంకా ఖచ్చితంగా ఆర్డర్ చేసి చూడరు. మీరైతే ఇంట్లో పిల్లలు ఉన్న ఎవరికైనా ఇది చేసి చూపించండి, వాళ్ళైతే అడిక్ట్ అయిపోతారండి ఈ రెసిపీకి ఖచ్చితంగా. అలాగే ఇది హెల్తీ కూడా, మనం ఇంట్లో అయితే చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే నేను ఇక్కడ చూపించాను కదండి, ఇవన్నీ అయితే యూస్ చేసుకోవచ్చు. నేను ప్రిపరేషన్ అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఏమేమి వెజిటేబుల్స్ యూస్ చేస్తాను అనేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను బ్రెడ్ పీసెస్ శాండ్విచ్ చేస్తున్నానండి. శాండ్విచ్ కోసం ఆ ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే నేను బ్రెడ్ రోస్ట్ చేయడానికి ఫస్ట్ అయితే బటర్ యూస్ చేస్తున్నానండి. మనం ఈవెన్ గీ కూడా యూస్ చేయొచ్చు, కానీ బటర్ యూస్ చేస్తే ఆ బ్రెడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మనం ఎక్స్ట్రా సాల్ట్ కూడా ఈ రెసిపీలో అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా న్యాచురల్గానే ఉంటుంది. సో అలాగే ఇక్కడ బ్రెడ్ ఫ్రై చేసేటప్పుడు మీరు చూసినట్టయితే నేనైతే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఫ్రై చేస్తున్నానండి. ఎందుకునంటే మనము ఇన్సైడ్ ఏదైతే ఫిల్లింగ్ చేస్తున్నామో ఆ సైడ్ మాత్రమే ఫ్రై చేస్తే చాలు. సెకండ్ ఫ్లిప్ సైడ్ ఉంది కదా, అదైతే మళ్ళీ మనము ఫ్రై చేస్తామండి. నేను చూపిస్తాను అది ఎలా అనేసి. సో ఇక్కడైతే పైన ఆల్రెడీ బ్రెడ్ అయితే ఫ్రై చేసాను కదా, సో అది పైకి పెట్టుకున్నాను నేను. సో ఇదైతే లెక్టోస్ అండి, మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. బ్లింకిట్, ఇలాగా స్విగ్గీ, డూన్స్ ఈ ఆర్డర్స్లో అయితే చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడైతే స్టోర్స్ అన్నిట్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. హార్డ్లీ ఒక 20-30 రూపీస్లో మనకైతే ఆల్మోస్ట్ ఒక బంచ్ ఆఫ్ లెక్టోస్ అయితే వచ్చేస్తుంది. సో క్యాబేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే ఇదైతే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది యూస్ చేయడం వల్ల. సో ఇక్కడైతే నేను చీజ్ స్లైడ్స్ ఉంటాయి కదా, అవే తెచ్చేసుకున్నానండి. రెడీగా ఉండే స్లైసెస్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఒక శాండ్విచ్ చేసేటప్పుడు ఒక స్లైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ అండి, నేను ఇక్కడ మరీ సన్నగా కూడా కట్ చేసుకోలేదు. సో ఇక్కడ మనము శాండ్విచ్ ఇవి చేసేటప్పుడు వెజిటేబుల్స్ అయితే ఓవర్గా కుక్ చేసుకోకూడదు. సో నేనైతే ఇక్కడ టమోటా పెట్టాను. అలాగే ఈ చిన్న చిన్నవి చూసారు కదా, చెర్రీ టమోటాస్ అండి, నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నేను అవి కూడా పెడుతున్నాను. సో అలాగే కీరా అండి, కీరా ఖచ్చితంగా యాడ్ చేయండి శాండ్విచ్లో. ఎందుకనంటే అందులో ఉండే వాటర్ కంటెంట్ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా కీరా ఎంత తింటే అంత మంచిదండి. సో నార్మల్గా మనము చిన్నపిల్లలకి వీళ్ళకి ఎవరికైనా వెజిటేబుల్స్ ఇలాగ తినమంటే మాత్రం ఖచ్చితంగా తినరు. టమాటో తిను, క్యాప్సికమ్ తిను అంటే ఖచ్చితంగా తినరు. కానీ ఇలా చేసి ఇవ్వండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని మరీ తింటారండి. సో ఇలా చేసిన తర్వాత నేను పైన ఇంకొక బ్రెడ్ అయితే కవర్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకనంటే మనం వన్స్ శాండ్విచ్ అనేది చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే ఫ్రై చేసుకొని మళ్ళీ ఈ లోపల ఇంకోటి రెడీ చేసుకొని అలా ఎందుకనేసి నేనైతే ఫస్ట్ ఒకటి రెడీ చేసి అక్కడ పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇంకోటి కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా ఇంకో బ్రెడ్ పీస్ అయితే నేను రెడీ చేసుకుంటా ఉన్నానండి. సో ఫస్ట్ అయితే లెక్టోస్ పెట్టేశాను, అలాగే చీజ్ ఒక స్లైస్ అయితే పెట్టేశాను. సో ఈ విధంగా ఉండే చీజ్ స్లైస్ అయితే చాలా ఈజీగా ఉంటాయండి మనం యూస్ చేసుకోవడానికి. ఈవెన్ మనం బౌల్ కూడా వస్తుంది. సో మనమైతే నైఫ్ యూస్ చేసి దాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా ఈజీ అండి చేసుకోవడము. సో దీన్ని కూడా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి అరేంజ్ చేసేసుకుంటున్నాను శాండ్విచ్కి అయితే. ఈవెన్ మనము ఇందులో అయితే నేను క్యారెట్ అయితే యూస్ చేయలేదు, క్యారెట్ కూడా యూస్ చేయొచ్చు, ఆలివ్స్ ఉంటే కూడా యూస్ చేయొచ్చు అండి. ఈవెన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. ఆనియన్ కూడా ఒకవేళ ఆనియన్ యాడ్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి అవి కూడా ఈ క్యాప్సికమ్ సైజులో కనుక పెట్టుకుంటే అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అయితే యూస్ చేశాను. సో యాక్చువల్గా అయితే చూపిస్తే నేను కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వెజిటేబుల్సే పెడుతున్నాను ప్రతి దాంట్లో. సో అలాగే ఇందాక నేనైతే నువ్వులు యాడ్ చేయలేదు, ఒక బ్రెడ్ అలా పెట్టాను. సో ఇప్పుడైతే నువ్వులు యాడ్ చేస్తున్నాను. సో నువ్వులు కూడా యాడ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇందాక ఫస్ట్ రెడీ చేసుకున్నాను కదా బ్రెడ్, నేను అదైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ బటర్ వేసి. సో నువ్వులు మనము లోపలైనా వేసుకోవచ్చు, అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు పైన టాపింగ్స్ లాగా కూడా వేసుకోవచ్చు అండి మనము.
సో అలాగా వేసుకొని స్లోగా అయితే బర్న్ అది ఫ్రై చేసుకోవాలి మనము. సో ఎంతవరకు ఇది ఫ్రై చేసుకోవాలి అంటే మనమైతే చీజ్ స్లైస్ అయితే పెట్టాం కదండి, అది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యే వరకు మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో మనకైతే ఈజీగా కనిపిస్తుందండి ఆ చీజ్ మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సో అలాగే శాండ్విచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెజిటేబుల్స్ అనేవి ఓవర్ కుక్ అయిపోకూడదండి, అస్సలు టేస్ట్ అయితే బాగుండదు అలా చేస్తే మాత్రం. సో ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ అయితే లైట్గానే ఫ్రై అవ్వాలి, అసలు అవ్వకపోయినా కూడా పర్వాలేదు, కొంచెం లైట్గా అలా కుక్ అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడైతే నేను నువ్వులు యాడ్ చేసుకున్నాను పైన అంతా టాపింగ్స్ లాగా, అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలాగా శాండ్విచ్ అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. సో మనము ఇలాగైనా ఇచ్చేసి తినొచ్చు, లేదు అని అంటే రెండుగా కట్ చేసుకొని అయినా తినొచ్చు. సో ఈవెన్ ఇది కూడా మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కూడా యూజ్ అవుతుంది, అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడైతే నేను బ్రెడ్ పిజ్జా చూపిస్తున్నానండి, సేమ్ అదే ప్రొసీజరు, కాకపోతే ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. దీనికైతే ఫిల్లింగ్ అయితే మనం ఏం చేయము, టాప్ అయితే ఇంకో స్లైడ్ అయితే పెట్టము. అలాగే బ్రెడ్ పిజ్జా చేసేటప్పుడు మనమైతే ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, అవి ఉంటేనే మనకి వెజిటేబుల్స్ అన్నీ తిగ్గా దానికి అంటుకుంటాయండి. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ పెడతా ఉన్నాను. సో టాపింగ్స్ చెప్పాను కదా, పిజ్జాలో మనం ఎలా అయితే అవన్నీ వేసుకుంటామో అలాగా ఈ టాపింగ్స్ అన్నీ మనం అయితే సెట్ చేసుకోవాలండి దీంట్లో కూడా. సో యాక్చువల్గా అయితే లెక్టోస్ వేయాల్సిన అవసరం లేదు, నాకు ఇంట్లో ఉంది కాబట్టి దీంట్లో అయితే లెక్టోస్ కూడా వేస్తున్నాను. వేసిన దానివల్ల టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. సో ఇందాక నేను శాండ్విచ్ చేసేటప్పుడు అయితే ఎక్స్ట్రాగా నేనైతే ఏమి దానిపైన సీజనింగ్ అంతా ఏమీ చేయలేదు. సో ఇందులో అయితే కంపల్సరీ మనము సీజనింగ్ హెర్బ్స్ అనేవి యూస్ చేయాలండి, ఎందుకంటే పిజ్జా అనగానే మనకి పిల్లలు, మీకు తెలుసు కదా, ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి ఆ ఆరిగమో ఆ ప్యాకెట్స్ అయితే వస్తాయి, చిల్లీ ఫ్లేక్స్ అలాగే సీజనింగ్ హెర్బ్స్ అయితే వస్తాయి మనకి ఆ 2 ఫ్లేక్స్. సో అవి వేయకుండా అసలు పిజ్జా టేస్ట్ అయితే ఏం బాగుండదండి. సో ఓన్లీ చీజ్ హెర్బ్స్ అయితే మ్యాటర్ ఇక్కడ. సో నేనైతే కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసుకోవడం కోసం ఈ మిరియాలు అయితే గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ. సో పెప్పర్ పౌడర్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన సీజనింగ్ హెర్బ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే అసలు మనం పిజ్జా హట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి, సో అంత టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ బాటిల్స్ మనం ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఆల్మోస్ట్ 50 గ్రామ్స్ వచ్చేసి ఒక 100 రూపీస్ అలా ఉంటుందండి ఈచ్ బాటిల్. సో ఆ 2 బాటిల్స్ కనుక మనం తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ దాకా అయితే మనకు అవి ఇంట్లో వస్తాయండి, ఎంత రెగ్యులర్గా మనం చేసుకున్నా కూడా అంత ఈజీగా అయితే అయిపోవు. ఈవెన్ అవి ఆమ్లెట్ అవి వేసేటప్పుడు కూడా మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయింది కదా, సో సేమ్ ప్రొసీజర్ అండి, మనమైతే చాలా స్లో కుక్ చేసుకోవాలి ఇది కూడా. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను, అలాగే అందులో కొద్దిగా బటర్ వేసేసాను. సో ఇప్పుడైతే పిజ్జా స్లైడ్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది అక్కడ పెట్టాలండి. సో అలా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వెజిటేబుల్స్ అంతా కింద పడిపోకుండా నీట్గా పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ పెట్టిన తర్వాత పైన మళ్ళీ కొద్దిగా బటర్ అయితే యాడ్ చేయాలండి, అప్పుడే ఆ వెజిటేబుల్స్కి ఆ బటర్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో దీన్ని అయితే పైన ఇంకో స్లైడ్ అయితే ఏం పెట్టట్లేదు నేను, జస్ట్ ఒక లిడ్ అయితే పైన పెట్టుకొని దాన్ని స్లోగా కుక్ చేసుకోవాలండి, ఆ చీజ్ మెల్ట్ అయ్యే వరకు మనమైతే కుక్ చేసుకోవాలి. నేనైతే గ్లాస్ లిడ్ అయితే యూస్ చేశాను ఇక్కడ, అది మనకి కనిపించడం కోసమే నేను అలాగా యూస్ చేశాను, లేదు మనం స్టీల్ ప్లేట్ అయినా పెట్టుకొని అయితే కుక్ చేసుకోవచ్చండి. ఆ స్టీమ్కి ఏంటంటే ఆ చీజ్ మనం ఏదైతే యూస్ చేసామో అది మెల్ట్ అయ్యి ఆ వెజిటబుల్స్ అంతా దానికి స్టిక్ అయిపోతాయి. సో అలాగా పిజ్జా బ్రెడ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఫస్ట్ నేనైతే ఒకటి చేశాను కదా, ప్రిపేర్ చేశాను కదా, అది నేను ఫస్ట్ తినేసానండి, తినేసి మళ్ళీ ఇంకొకటి ప్రిపేర్ చేసి గార్నిష్ చేస్తున్నాను, ఎందుకంటే అంత టేస్టీగా ఉంది. సో నేనైతే వెయిట్ చేయలేకపోయాను, అది
ఫస్ట్ అయితే గార్నిష్ చేసి చూపించేంత వరకు వెయిట్ చేయలేక నేనైతే తినేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది. సో మీరైతే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే గనక ఈ రెసిపీకి అయితే అడిక్ట్ అయిపోతారండి. ఖచ్చితంగా బిలీవ్ మీ ఆర్ నాట్, ఇంకా పిజ్జాకి వెళ్ళి ఆర్డర్ చేయరు బయట నుంచి. సో అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను చూపించాను కదా, సెకండ్ స్లైడ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇక్కడ చీజ్ అయితే మెల్ట్ అయ్యి అలాగా సైడ్కి వచ్చేస్తుంది. అలా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయిందని అర్థము. సో దీన్ని కూడా నేనైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటా ఉన్నాను. సో అదండి బ్రెడ్ పిజ్జా అయితే. సో ఇక్కడ నేను చూపించిన 2 రెసిపీలు అయితే మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చింది అని ఒకసారి కమెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో